వైఎస్ రాజశేఖరెడ్డి మహానేత. దీనిని రాజకీయ ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు. ఆయన విధానాలను మెచ్చుకుంటారు. ప్రజాహితమే తన అభిమతంగా మార్చుకున్నారు ఆయన. రాజకీయ ఎంట్రీ సమయంలో రాజకీయాలు చేసి ఉండొచ్చేమో కానీ వాటి పర్యవసనాలు, అందులో ఉన్న వైఫల్యాలు అధిగమించి ముఖ్యమంత్రి పీఠం అందుకున్నారు. తన స్వరూపాన్ని మార్చుకున్నారు. అందరి మనసులు గెలవగలిగారు. పుష్కర కాలం దాటుతున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ప్రజలకు ఆయన దేవుడిగా మిగలగా దగ్గరనుంచి చూసేవారు మాత్రం ఆయన నాయకత్వ పటిమను కొనియాడుతూనే ఉంటారు. వైఎస్ రాజశేఖరెడ్డికి ఒక అలవాటుండేది. ముఖ్యమంత్రిగా అధికార కార్యక్రమాలకు హాజరవుతున్నప్పటికీ జనసందోహం కనిపిస్తే అక్కడ నిలిచిపోయేవారు. అక్కడ ప్రజల్ని పలకరించి సాధక బాధకాలు తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తెలిసినవారు కనిపిస్తే ఆప్యాయంగా పలకరించేవారు. మంచి చెడ్డ తెలుసుకునేవారు. అందుకే తెలుగునాట నలుచెరగులా వైఎస్సార్ ఒక ఆత్మ బంధువుగా కనిపిస్తారు. అదే ఆ మహనీయుని గొప్పతనం. ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పడానికి మీకో సంఘటన చెప్తాను. ఎప్పటిలాగే 9 కల్లా సీఎం ఆఫీస్ దగ్గరికి హుటాహుటిన వచ్చేశారు వైఎస్సార్. నేరుగా ఆయన రూంలోకి వెళ్లిపోయారు. అప్పటికే అక్కడ 2 ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. ఏదో పనుల మీద చర్చ జరుగుతుంది. ఇంతలో సీఎం ఆఫీస్ గేటు దగ్గర ఓ బక్కపలచని రైతు అక్కడి సెక్యూరిటీతో గొడవ పడుతున్నాడు. ఆ అరుపులు పైన ఉన్న వైఎస్సార్ గారికి వినపడగానే బయటకొచ్చి ఏంటా అని చూశాడు. అలా వైఎస్సార్ని చూడగానే గట్టిగట్టిగా అరుస్తూ సారు ఒక్కసారి మాట్లాడాలి అంటూ సెక్యూరిటీని తోస్తున్నాడు. ఇక వైఎస్సార్ కూడా అతన్ని లోపలికి పంపండి అని చెప్పాడు. రైతు వచ్చేశాడు. ఏంటయ్యా, ఏవైనా సమస్య అన్నాడు. అవునయ్యా, 2 రోజుల నుండి మిమ్మల్ని కలవడానికి వస్తూనే ఉన్నాను. కాని ఈ సెక్యూరిటీ నన్ను లోపలికి పంపలేదు అన్నాడు బాధగా. క్షమించవయ్యా అంటూ ఆ రైతుకి కలిగిన ఇబ్బందికి సెక్యూరిటీ తరపున వైఎస్సార్ గారే క్షమాపణ చెప్పి ఇప్పుడు చెప్పవయ్యా, ఏంటి నీ సమస్య అని అడిగాడు ప్రేమగా. 10 రోజుల్లో తన కుమార్తె పెళ్లి ఉందని, భూమి అమ్మకానికి పెడితే పట్టాదారు పాస్ పుస్తకం లేదని, మంజూరు చెయ్యాలని కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా పని కాలేదని సీఎం రాజశేఖరెడ్డికి విన్నవించాడు. తన 2 కుమార్తెలకు పెళ్లి చేయాలంటే 2 లక్షల రూపాయల అవసరమని, పెళ్లి చూస్తే దగ్గర పడుతోందని తన గోడును వెళ్లబోసుకున్నాడు. దీనిపై స్పందించిన రాజశేఖరెడ్డి అప్పటికప్పుడు నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి ఫోన్ చేసి మండలం పేరు ఆ రైతుని అడిగి ఆ మండల తహసీల్దార్కు ఫోన్ కాన్ఫరెన్స్లో కలపాల్సిందిగా అడిగాడు. తనే నేరుగా మాట్లాడి ఆ పాస్బుక్కు సాయంత్రానికల్లా ఆ రైతు ఇంట్లో ఉండాలి అని ఆర్డరేశాడు. కేవీపీని పిలిచి ఆ రైతుకు 2 లక్షలు ఇమ్మన్నాడు. 2 బిడ్డలకు తలా 1 లక్ష ఖర్చు చేసి పెళ్లి చెయ్యాలని, ఆ అరెకరం పొలం కొడుకు కోసం అలాగే ఉంచుకోవాలని రైతుకు చెప్పడంతో రైతు ఆయన కాళ్లమీద పడిపోయాడు. అంతటితో ఆగకుండా ఆ రైతును మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా అని అడిగాడు వైఎస్. లేదన్నాడు రైతు. పోనీ మీ జిల్లా మంత్రి తెలుసా అని అడిగాడు. తెలీదన్నాడు రైతు. అప్పుడు అక్కడ ఆ రైతుకు సంబంధించిన ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఉన్నారు. వారివైపు ఓ చూపు విసిరి ఆ రైతును మరి నేనెలా తెలుసు అని అడిగాడు. మీరు తెలియని వాళ్లెవరు అన్నాడు రైతు. రాజశేఖరెడ్డి ప్రశ్నించే సమయానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా మంత్రి అక్కడే ఉన్నారు. రైతు వెళ్లిన తర్వాత రాజశేఖరెడ్డి ఎమ్మెల్యేతో పాటు మంత్రులకు క్లాస్ పీకారు. సంపాదించుకుంటున్నాం కదా, కాస్త ఖర్చు చేస్తే పోయేదేముంది, మనం చేసే మంచి మనకు గుర్తింపునిస్తుంది అంటూ ఆ ఎమ్మెల్యేలకు చురకలు పెట్టారు వైఎస్సార్. ఇది ఆయన గొప్పతనం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మంచికి అంతుండదు. ఆయన వల్ల లబ్ధి పొందని కుటుంబం ఒక్కటి కూడా లేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రజలకు ఎంత మంచి చేశారో. మరి అలాంటి గొప్ప లీడర్ మళ్లీ పుట్టాలని కోరుకుందాం. మరి వైఎస్సార్ గురించి మీకేం తెలుసో ఓ కామెంట్ చేయండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.